వేస్ట్. జూబ్లీహిల్స్ ప్యాలెస్ అంటున్నారు, ఇప్పుడు రెండోసారి చెప్పారు. రేవంత్ రెడ్డి ఇల్లు ప్యాలెసా? మరి ఆ ప్యాలెస్ నుంచే నడుస్తుంది రాష్ట్ర ప్రభుత్వం, అక్కడి నుంచి మామూలుగా 4 bedroom హౌస్ అని అన్నారు. ఏం నాకు తెలియదు, నేను ఎప్పుడు పోలేదు. పోయి మీరు ఎప్పుడైనా పోయి నేను విష్ చేయడానికి ఒకసారి వెళ్ళాను, నేను ఒకేసారి వెళ్ళాను. అదృష్టవశాత్తు నేను అది 4 bedroom హౌస్ లాగే ఉంది, అందుమించి ప్యాలెస్ అయితే కనిపించలేదు. మీరు దయచేసి ఒకసారి సరిగా చూడండి. మరి నాకైతే నాకు నిన్న ఎవరు చెప్పారంటే రేవంత్ రెడ్డి గారు మొదలు సెక్రటేరియట్కి రాగానే లంకె బిందెలు ఉంటాయనుకొని వచ్చారంట. లంకె బిందెలు లేవు, మరి అందుకే తెలంగాణ తల్లి తల మీద నుంచి కిరీటం కొట్టేశారు, ఆభరణాలు కొట్టేసినట్టున్నారు, కాళ్ళకు మట్టెలు కూడా కొట్టేసినట్టున్నారు. ఇక లాభం లేదు, సెక్రటేరియట్లో కూర్చుని ఏం లాభం లేదు, వాస్తు బాగాలేదని చెప్పి అక్కడికి వెళ్ళిపోయి ప్యాలెస్ నుంచి నడుపుతున్నారని చెప్తున్నారు. మమ్మల్ని ఏమో వర్క్ ఫ్రమ్ హోము, ఫామ్ హౌస్ సీఎం అన్నారు. మరి ఆయన ఎందుకు జూబ్లీహిల్స్లో ఇంట్లోంచి నడుపుతున్నాడు ప్రభుత్వాన్ని? నేను అనేది ఏమంటే, నువ్వు రా 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 అంటే రా, సెక్రటేరియట్కి రా, లగచర్లకి రా, హైదరాబాదితుల కాడికి రా, మూసీ కాడికి రా, అసెంబ్లీకి రా. నేనేమన్నా అంటే నీకో రూలు ఇంకో రూల్ ఉండదు కదా. ఐ థింక్ రేవంత్ రెడ్డి దానికి ఆన్సర్ చెప్పినట్టున్నారు. నేను వస్తాను, మీరు వస్తారా అని అన్నారు. మీ దగ్గర నుంచి ప్రాపర్ రెస్పాన్స్ వచ్చినట్టు. మూసీ దగ్గరికైనా ఇంకెక్కడికైనా రెడీ అని చెప్పాను. అంత ధైర్యం ఆయనకు లేదులేండి. కానీ నేను ఏమంటున్నా అంటే, ఈరోజు రజనీ గారు వాస్తవాలు ఆయనకు కూడా తెలుసు. ఆయన చాలా స్మార్ట్ మనిషి. పోలీసు వాళ్ళు లేకుండా బయట తిరగలేడు ఆయనకు కూడా తెలుసు. ఎందుకంటే ఆయన ఇచ్చిన హామీలు, ఆయన చెప్పిన మాటలు ఆయన అవే శాపంలా వెంటాడుతున్నాయి. ఆయన నోరే ఆయనకు పెద్ద శాపం. సోనియా గాంధీని బలిదేవత అన్నాడు, ఆ తర్వాత ఇవాళ అదే నోటితే ఆమె తెలంగాణ తల్లి అంటున్నాడు. ఇవన్నీ ఉన్నాయి రికార్డ్స్లో, పోవు కదా. రాహుల్ గాంధీని ముద్దపప్పు అన్నాడు, ఇప్పుడు రాహుల్ గాంధీ మహానాయకుడు అంటున్నాడు. ఈయన పార్టీ మారినంత మాత్రాన అన్నీ మారిపోతాయి అభిప్రాయాలు. ఆయన అభిప్రాయం మారొచ్చు, ప్రజల అభిప్రాయం ఎందుకు మారుతుందని నాకు తెలియక అడుగుతా.